వాళ్ళేం సెఫాలజిస్టులు కాదు, తలపండిన రాజకీయ విశ్లేషకులు కాదు, సర్వేలు చేయలేదు, జ్యోతిష్యులు అసలే కాదు. అయినా జనం నాడి ఇదే అని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచే వైసీపీకి దక్కే సీట్లను 100% ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 13 మంది ఆంధ్రజ్యోతి పాఠకులు ఈ ఘనత సాధించారు. కూటమికి 164 సీట్లు వస్తాయని, వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుంది అని ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే అంచనా వేశారు. ఏపీలో ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై పలు సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు ఎవరికి వారు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించారు. అనేక సర్వే సంస్థలు కూటమికి అధికారం ఇస్తాయని చెప్పినా సరైన ఫలితాలను అంచనా వేయడంలో వెనుకబడ్డాయి. ఏపీ ఫలితాలను ఎగ్జాక్ట్ గా ఏ సర్వే సంస్థ వెల్లడించలేకపోయింది. కానీ ఆంధ్రజ్యోతి పాఠకులు మాత్రం ఖచ్చితత్వంతో చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమికి 164, వైసీపీకి 11 సీట్లే వస్తాయని కుండ బద్దలు కొట్టారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి ఓ వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటూ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కూపన్ను ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసి చెప్పాలి అంటూ పాఠకులను కోరింది. వారానికి 2 చొప్పున మొత్తం 8 కూపన్లను ప్రచురించింది. ఆంధ్రజ్యోతి ప్రయోగానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. రాష్ట్ర స్థాయిలో వేలాది కూపన్లు వచ్చాయి. ఇందులో దాదాపు 80% మంది కూటమికే ఓటు వేశారు. కూటమి గెలవబోతోంది అని, వైసీపీకి పరాభవం తప్పదు అని పాఠకులు అంచనా వేశారు. అయితే వీరిలో 13 మంది పాఠకులు కూటమికి 164, వైసీపీకి 11 స్థానాలే వస్తాయని ఖచ్చితత్వంతో అంచనా వేశారు. ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఇద్దరేసి పాఠకులు, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ ఘనత సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే ఆంధ్రజ్యోతి పాఠకుల పోల్స్ వచ్చాయి. మొత్తం 13 మంది విజేతలుగా నిలిచిన నేపథ్యంలో డ్రా తీసిన వారికి బహుమతులు అందించనున్నారు. ఇక మొదటి బహుమతిగా ₹1,00,000 బంపర్ ప్రైజ్, రెండో స్థానంలో నిలిచిన వారు 50,000, ఆ తర్వాతి 5 స్థానాల్లో ఉన్నవారు 10,000 చొప్పున నగదు బహుమతి అందుకోనున్నారు. ఏ సర్వే సంస్థ చెప్పలేని ఫలితాలను ఆంధ్రజ్యోతి పాఠకులు మాత్రం ముందే అంచనా వేశారు.